పిల్లలు, ఈరోజు మనం మోసగించిన మిత్రుడి నుంచి న్యాయాధికారి ఎలా నిజాన్ని రాబట్టాడో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు మిత్రద్రోహి. ఒక గ్రామంలో సుబాహు శర్మ, అపరాజిత శాస్త్రి అనే ఇద్దరు బాల్య స్నేహితులు ఉండేవారు. ఇద్దరు చిన్ననాటి నుంచి ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఒకే కళాశాలలో బిఏ పట్టా పుచ్చుకున్నారు. సుబాహు శర్మకు ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగం లభించింది. అపరాజిత శాస్త్రి పౌరోహిత్యం నేర్చుకొని తమ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్యం చేసి తన జీవితాన్ని గడుపుతున్నాడు. సుబాహు శర్మకు ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగం లభించినందుకు అపరాజిత శాస్త్రికి కొంచెం ఈర్ష్య వచ్చింది. సమయం దొరికినప్పుడల్లా సుబాహు శర్మ నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఒకరోజు అపరాజిత శాస్త్రి సుబాహు శర్మను అడిగి 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. తన మిత్రుడే కదా అని సుబాహు శర్మ డబ్బు గురించి అంతగా పట్టించుకోలేదు. 1 సంవత్సరం గడిచిపోయింది. సుబాహు శర్మకి డబ్బు అవసరమైనది. అపరాజిత శాస్త్రి దగ్గరికి వెళ్ళి తనకు డబ్బు అవసరమైంది అని, తన దగ్గర నుంచి తీసుకున్న 5,000 రూపాయలు తనకు ఇస్తే సంతోషిస్తాను అని అపరాజిత శాస్త్రితో అన్నాడు. అందుకు అపరాజిత శాస్త్రి, ఏంటి, నీ దగ్గర నేను డబ్బు తీసుకున్నానా? ఎప్పుడు తీసుకున్నాను? నేను నీ దగ్గర అప్పు తీసుకున్నట్టు నాకేం గుర్తులేదు. నాతో ఎందుకురా పరాచకాలు ఆడుతావు అని అన్నాడు. సుబాహు శర్మకు మతిపోయినంత పని అయింది. నా స్నేహితుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? నిజంగానే గుర్తులేదా, లేక నటిస్తున్నాడా? దయచేసి నా డబ్బు నాకు ఇవ్వరా, నాకు చాలా అవసరం ఉంది అని మళ్ళీ అడిగాడు. అందుకు అపరాజిత శాస్త్రి, నేను నీ దగ్గర ఎలాంటి అప్పు తీసుకోలేదు. నేను నీకు ఏ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే న్యాయాధికారి దగ్గరికి మన సమస్య పరిష్కారానికి వెళ్దాం అని అన్నాడు. ఇక చేసేది ఏమీ లేక సుబాహు శర్మ తన మిత్రుడితో న్యాయాధికారి దగ్గరికి వెళ్ళటానికి అంగీకరించాడు. న్యాయాధికారి ఎగ్రసేన ఆచార్య దగ్గరికి వెళ్ళారు. ఇరువురు వారి వాదనలు వినిపించారు. ఇంతలో ఆ వీధిన వెళుతున్న ఒక సాధువు ఇటుగా వచ్చి, ఏమిటి మీ సమస్య అని అడిగాడు. దానికి న్యాయాధికారి ఆ సాధువుతో ఇలా అన్నాడు, అయ్యా, అపరాజిత శాస్త్రికి సుబాహు శర్మ 5,000 రూపాయలు ఇచ్చాడని చెప్తూ ఉంటే అపరాజిత శాస్త్రి తనకు ఇవ్వలేదని అంటున్నాడు. అప్పుడు సాధువు, మన ఊరి చివర ఒక చింత చెట్టు ఇలాంటి సమస్యలకు సాక్ష్యం చెప్తుంది. వీరిద్దరిని రేపు ఉదయం అక్కడికి తీసుకువెళ్ళండి అని న్యాయాధికారికి సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ ఇద్దరిని ఆ చింత చెట్టు దగ్గరికి రమ్మన్నాడు. అలానే ముగ్గురు మరుసటి రోజు చింత చెట్టు దగ్గర సమావేశం అయ్యారు. న్యాయాధికారి చింత చెట్టుకి సమస్య వివరించి సాక్ష్యం చెప్పమని కోరాడు. అప్పుడు చింత చెట్టు నుంచి ఈ మాటలు వినిపించాయి. అపరాజిత శాస్త్రి, నీవు సుబాహు శర్మ దగ్గర తీసుకున్న 10,000 రూపాయలు తిరిగి చెల్లించు. వెంటనే అపరాజిత శాస్త్రి, నేను తీసుకున్నది 5,000 రూపాయలే కదా అని అన్నాడు. వెంటనే న్యాయాధికారి ఎగ్రసేన ఆచార్య ఆ 5,000 రూపాయలు అపరాజిత శాస్త్రిని సుబాహు శర్మకు చెల్లించమని తీర్పు ఇచ్చాడు. అపరాజిత శాస్త్రి చేసేది ఏమీ లేక తన మిత్రునికి డబ్బు చెల్లించాడు. వారిద్దరూ గ్రామ న్యాయాధికారి దగ్గరికి తమ సమస్య పరిష్కారం కోసం వచ్చినప్పుడే తన నైపుణ్యంతో ఇద్దరి ముఖకవళికలను పరిశీలించి సుబాహు శర్మ చెప్పేదాంట్లో నిజం ఉందని నిర్ణయించుకున్నాడు. ఎగ్రసేన ఆచార్య ఒక పిల్లవాడిని చెట్టుపైన ఎక్కించి వానికి తర్ఫీదు ఇచ్చి ఈ విధంగా పలికించాడు, నిజాన్ని రాబట్టాడు. అంతకుముందు ఆ సాధువుతో కూడా చెప్పించింది
ఆయనే. చేసిన మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. మిత్రుని మోసం చేయటం ఎంతో అపరాధం. పిల్లలు, మనం మిత్రుడు చేసిన మోసం ఎలా బయటపడిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలోని నీతిని చెప్పుకుందాం. క్లుప్తంగా ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే, స్నేహితుల మధ్య బంధం నమ్మకం అనే వంతెనతో నిలబెట్టుకోవాలి. మిత్రద్రోహం చేయరాదు. ఇదే ఈ కథలోని నీతి.